హలో ఫుడ్డీస్, వెల్కమ్ టు గీతికాస్ ఛానల్. ఈరోజు మనం బెల్లం గవ్వలు రుచిగా ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. ఈ బెల్లం గవ్వలు పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మైదా 1.5 kg, బెల్లం 1 kg, షుగర్ 1 బిగ్ గ్లాస్. పిండి మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని తర్వాత 200 ml నెయ్యి వేసుకున్నాము. బాగా కలుపుకుంటూ ఉండాలి. ఎలా అంటే ఉండకట్టాలి. కలుపుతున్నప్పుడు ఇలాగా ఈ విధంగా కలగవాలి. కలుపుకుంటూ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనకి చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగా పిండి అన్నది అలా వచ్చేటట్టు కలుపుకుంటూ ఉండాలి. బాగా ప్రెస్ చేసి కలుపుకుంటే మీకు సాఫ్ట్నెస్ అండ్ గవ్వలు చేసేటప్పుడు కూడా కరకరలాడుతూ వస్తాయి మనకి. ఇది ఇలా కలుపుకున్న తర్వాత ఒక 15 minutes పాటు పక్కన పెట్టేసేయాలి. పక్కన పెట్టిన తర్వాత కొంచెం కొంచెం పిండిగా తీసుకుంటూ పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ మళ్ళీ దాన్ని ప్రెస్ చేసుకొని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి. చేసుకున్న బాల్స్ని మనకి గవ్వలు చేసుకునే ప్లేట్ ఉంటుంది కదా, వుడెన్ స్టిక్ది, దాంతో ఇట్లా ఈ షేప్స్ వచ్చేటట్టు చేసుకుంటే సరిపోతుంది. మొత్తం గవ్వలు అయిన తర్వాత ఇలాగ వస్తుంది. ఇక్కడ మా పాప కూడా ఇంక్లూడ్ అవుతుందండి. మేము గవ్వలు చేస్తుంటుంటే అక్కడ తను కూడా పార్టిసిపేట్ చేస్తా అని చెప్పని చిన్న చిన్న ఉండలు చేస్తుంది. పిల్లలకి ఎటు హాలిడేస్ ఇచ్చారు కాబట్టి సమ్మర్ యాక్టివిటీ లాగా కూడా అనిపిస్తుంది. మనం చేసే పనుల్లో ఇంక్లూడ్ చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా ఇంట్లో బోరింగ్ అనేది ఫీల్ అవ్వకుండా మనతో టైం ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటారు. అండ్ వన్ సైడ్ వచ్చేపటికి మేము ఇక్కడ కడాయి పెట్టేసుకున్నాము డీప్ ఫ్రై కోసం. గవ్వలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని, అండ్ అదర్ సైడ్ వచ్చేపాటికి మనం పాకం తీసుకోవాలి కదా, అందుకోసమని ముందుగా తీసుకున్న ఐటమ్స్ వేసి 1 glass వాటర్ తీసుకున్నాము. గవ్వలు వేగిపోయిన తర్వాత ఈ షేప్లో ఈ కలర్లోకి వస్తాయి. నెక్స్ట్ పాకం కూడా అయిపోయింది ఒక పక్కన. అదిగోండి, మీరు టెస్ట్ చేసుకోవాలనుకోండి ఇలా 2 fingers మధ్య చేసుకుంటే తెలిసిపోతుంది. అన్ని గవ్వలు అయిపోయినాయి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకం తీసుకొని ఇలా కలుపుకోవటమే. బేషన్ అనేది కొంచెం పెద్దదిగా తీసుకుంటే బెస్ట్, ఎందుకంటే మనం కలుపుకోవటానికి కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. అండ్ కలుపుతున్న కొద్దీ పాకం ఏదైతే వేసామో అది కిందకి వెళ్తూ ఉంటుంది. సో కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే బెటర్. ఇక్కడ కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాము. టెక్స్చర్ బాగుంటుంది, అలాగే స్మెల్ బాగుంటుంది అన్నిటి కోసము అని చెప్పని. ఇదిగోండి, మీరు కావాలంటే అక్కడ టెక్స్చర్ కూడా చూడొచ్చు. చాలా గోల్డెన్ కలర్లో వచ్చింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. గవ్వలు అన్నది పర్ఫెక్ట్ మేము చెప్పిన విధంగా క్వాంటిటీ వేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మీకు. ఇట్లా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటే బెటర్. ఎందుకు అంటే మీకు పాకం కిందకి వెళ్తుంది. కలుపుకునే కొద్దీ ఏంటంటే బెల్లం అన్నది పాకం ఏదైతే తీసామో అది పడుతుంది. ఆఫ్టర్ 6 hours మీకు బెల్లం అనేది ఇలా పొడి పొడిగా వచ్చేస్తాయి. పట్టాలి కదా గవ్వలకి, అందుకోసం. అంతే, ఈ ప్రాసెస్లో చేసేసుకొని మీకు చాలా ఈజీగా అండ్ క్రిస్పీగా అన్నది వస్తుంది. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ ఫాలో, సబ్స్క్రైబ్, షేర్ అండ్ కమెంట్ అండ్ లైక్ చేయండి. మీరు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇచ్చినా మేము ఆల్వేస్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాము. థ్యాంక్ యూ.